మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు విచారణకు సంబంధించినటువంటి అంశం హైకోర్టు తేల్చేసింది. ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్టేమో మేము ఆయన తీసుకొచ్చి కృష్ణలంకలో విచారిస్తాం, అప్పుడు ఇమ్మీడియట్గా అతను ఎక్కడ ఏం పెట్టాడో, ఇప్పుడు బూడిద ఎక్కడ పెట్టాడు, తగలబెట్టింది ఎక్కడ, ఏం జరిగింది అనేది అతను చెప్పే పాయింట్స్ ఆధారంగా వెంటనే మేము వెరిఫై చేసుకుని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి వీలవుతుంది. అదే మేము రాజమండ్రికి వెళ్ళి రాజమండ్రి జైల్లో ఆయన విచారిస్తే కనుక ఆయన చెప్పినవన్నీ నోట్ చేసుకుని వచ్చి మళ్ళీ మేము ఇక్కడ సబ్స్టాన్షియల్ చేస్తే అందులో ఏమైనా తేడా వస్తే అడగడానికి ఉండదు, మళ్ళీ ఇంకోసారి పర్మిషన్ తీసుకోవాలి, మీరు ఇవ్వడానికి అది ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మాకు కింద కోర్టు ఏమో రాజమండ్రి జైల్లో విచారించమంది, మేము ఇక్కడే విచారిస్తాం కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే అవకాశం ఇవ్వమని అడిగినటువంటి వేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అందుకు అనుమతించింది. ఇప్పుడు ఆయన్ని జైలు దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, తను ఏ పోలీస్ స్టేషన్లో అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్గా కూర్చున్నారో అదే పోలీస్ స్టేషన్లో తను ఇప్పుడు నిందితుడిగా విచారణ ఎదుర్కోబోతున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఆ సాయి కృష్ణని కొట్టారో విచారణ చేశారో అదే సెల్ దగ్గర ఆయన్ని ఇప్పుడు విచారిస్తారు. ఇది ఒక ఆస్పెక్టు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ మొత్తాన్ని విచారణని వీడియో రికార్డు చేసి తమ ముందు ఉంచమని చెప్పి అడగడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం.